ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ఉంటాడని సామెతల గ్రంథకర్త సొలొమోను ఎంతో వివరంగా తెలియజేస్తున్నాడు. నిజమే, ప్రభు కూడా యథార్థతను కోరుకుంటాడు. మరి యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు. యథార్థంగా ఉన్నవారే ఆయన రాజ్యానికి వారసులు అవుతారు. ప్రభు యథార్థవంతుడు కాబట్టి నేను కూడా యథార్థవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీవు యథార్థవంతులుగానే జీవిస్తున్నావా? యథార్థవంతులదే దేవుని రాజ్యమని నీకు తెలుసా? నీ యథార్థతే నిన్ను పరలోకం చేరుస్తుందని కూడా నువ్వు గ్రహించాలి. మరి నీ యథార్థతే నీ ప్రభువుకు నిన్ను ఇష్టడిగా మారుస్తుంది. ఆయన రాజ్య వారసత్వం నీకు ఇస్తుంది. మరి నీవు నీ ప్రభువు వలనే అన్ని విషయాల్లో కూడా యథార్థంగా ఉండాలని కూడా నువ్వు ఈరోజు గమనించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా వేషధారితనం విడిచిపెట్టి యథార్థంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ నేటి క్రైస్తవుల్లో 90% మంది యథార్థంగా జీవించలేకపోతున్నారు. వేషధారితనం ఏలుబడి చేస్తూ ఉంది. మనసులో ఒక మాట, పైకి ఒక మాట చెప్తూ యథార్థంగా ఉండలేకపోతున్నారు. కానీ ఈరోజు ప్రభు అయితే మాట్లాడుతున్నారు కదా, యథార్థత గురించి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవుడైన నీవు యథార్థంగా జీవించాలి. మరి అటువంటి యథార్థత నీలో లేనప్పుడు ప్రభు రాజ్యాన్ని చేరుకోలేవు, ఆయనకి ఇష్టంగా నీవు ఉండలేవు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే నీవు ఇప్పటికీ కూడా వేషధారితనంగా బ్రతుకుతూ ఉంటే, జనాల ముందు నటిస్తూ లోపల మాత్రం వేరే విధంగా ఆలోచిస్తూ పైకి మాత్రం వాక్యానుసారం నటించే వ్యక్తిగా నీవు ఉంటే కనుక ఇప్పుడు నీలో మార్పు తెచ్చుకోవాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నారు అంటే, ఈ వాక్య భాగం నేను సమీపిస్తుందంటే ఖచ్చితంగా నీలో మార్పు రావాలని ప్రభు కోరుకుంటాడు. కాబట్టి వాక్యం విన్నామా వదిలేసామా అని కాదు, కానీ వాక్య ఫలింపు నీలో ఉండాలని ప్రభు నీ నుంచి కోరుకుంటున్నాడు. నీలో ఏమాత్రమైనా సరే వేషధారితనం ఉంటే విడిచిపెట్టి నువ్వు యథార్థంగా జీవించు. మరి నీ పరిస్థితి ఏంటో నిన్ను నువ్వే ఒకసారి పరిశీలన చేసుకో. ఇతరులకు నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీలో ఇంతవరకు వేషధారితనం ఉన్నా, వేషధారి భక్తి నువ్వు చేసినా మరి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను చులకనగా చూస్తారు. ప్రభు దగ్గర మాత్రం ఒప్పుకో, ప్రభు ఇంతవరకు నేను ఇలాంటి జీవితం జీవించానయ్యా, ఇదిగో ఈ వేషధారితనం నుంచి నాకు విడుదల ప్రభా, నేను యథార్థంగా ఉండాలి ప్రభా అని నువ్వు ప్రభు దగ్గర అడుగు. ఆయన్ని బట్టి బహుధైర్యం తెచ్చుకో. ప్రభు నిన్ను క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కల దేవుడు. ఆయన నిన్ను క్షమించినట్లుగా ఈ లోకంలో ఎవరు నిన్ను క్షమించలేరు. కాబట్టి ఆ మరలా యథార్థమైన జీవితాన్ని నీకు ఆయన ఇస్తాడని భరోసా కలిగి అటువంటి యథార్థతతో నువ్వు జీవించాలని ప్రభు నీతో ఈరోజు సూటిగా చెప్తూ ఉన్నారు. నువ్వు నిర్భయంగా బ్రతకాలంటే ఖచ్చితంగా యథార్థంగా జీవించాలి. యథార్థంగా జీవించిన ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా బ్రతుకుతారు. కాబట్టి నీవు ఈ రోజు నుంచి యథార్థంగా జీవించు. నీ యథార్థతని ప్రభు గమనిస్తూ ఉన్నాడని నువ్వు గుర్తించాలి. ఆమేన్.